హాయ్ డూడ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం కొన్ని అకేషన్స్‌కి కొంచెం డిఫరెంట్‌గా కొంచెం స్టాండ్ అవుట్ అయ్యేలా డ్రెస్ అప్ అవ్వాలనుకుంటాం. లైక్ ఎలా అంటే ఫేర్‌వెల్స్‌కి గానీ, లేకపోతే కాలేజ్‌లో ఫెస్టివల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు, లేదా పార్టీస్‌కెళ్ళినప్పుడు, లేదా ట్రిప్స్‌కెళ్ళినప్పుడు ఇలాంటి టైమ్స్‌లో మనం కొంచెం డిఫరెంట్‌గా కొంచెం స్టాండ్ అవుట్ అయ్యేలా డ్రెస్ అప్ అవ్వాలనుకుంటాం. అలాంటి టైమ్స్‌లో మనకు బెస్ట్ ఆప్షన్ వచ్చేసి లేయరింగ్ చేయడం అనమాట. బట్ చాలామంది లేయరింగ్‌ని ఇగ్నోర్ చేస్తుంటారు. లైక్ ఎలా అంటే లేయరింగ్ చేయడం చాలా కష్టం అనేసి, అండ్ ఓన్లీ స్కిన్నీ పీపుల్‌కి మాత్రమే లేయరింగ్ సెట్ అవుతుందనేసి, అండ్ ఓన్లీ వింటర్స్‌లోనే లేయరింగ్ చేయాలనేసి చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా కొంతమంది లేయరింగ్ చేస్తుంటారు. వాళ్ళకి నచ్చినట్లు వేస్తూ ఉంటారు. ఎలా అంటే అలా లేయరింగ్ చేయడం అంటే ఒక షర్ట్ పైన ఒక షర్ట్ ర్యాండమ్‌గా ఏది పడితే అది వేసుకోవడం కాదు. లేయరింగ్ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. అవి నువ్వు ఫాలో అవుతూ లేయరింగ్ చేసావంటే నీ స్టైల్ అనేది వేరే లెవెల్‌లో ఉంటుంది. సో కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనం లేయరింగ్ ఎలా చేయాలి, మనం లేయరింగ్‌లో చేసే మిస్టేక్స్ ఏంటి, అండ్ వాటిని ఎలా అవాయిడ్ చేయాలో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయినా, టీనేజర్ అయినా సరే వీడియో ఎండ్ వరకు చూడు. ఎందుకంటే లాస్ట్‌లో ఒక 3 బెస్ట్ లేయరింగ్ అవుట్‌ఫిట్స్ చెప్తా. అవి నువ్వు కాలేజ్‌లో ట్రై చేసావంటే నీ స్టైల్ అనేది ఇన్‌స్టంట్‌గా ఎలివేట్ అవుతుంది. అండ్ పీపుల్ నిన్ను డెఫినెట్లీ నోటీస్ చేస్తారు. అండ్ కాలేజ్‌లో అందరిలో నార్మల్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా స్టాండ్ అవుట్ అవుతావు. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో కాబట్టి ఇంకెందుకు లేట్ చేయడం, వెంటనే వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే నేను మీ ప్రో వాస్తవ్. మన ఛానల్లో ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ గురించి చాలా క్లియర్‌గా డిస్కస్ చేస్తాం. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు సీరియస్‌గా ఇంప్రూవ్ చేసుకున్నావు అనుకుంటే మేక్ షూర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ వాస్తవ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో లేయరింగ్‌లో చాలా టైప్స్ ఉంటాయి. బట్ ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్‌గా లేయరింగ్ ఎలా చేయాలో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో లేయరింగ్ చేసేటప్పుడు మనం మెయిన్లీ 3 రూల్స్‌ని ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ రూల్ వచ్చేసి నీ బేస్ లేయర్ అనమాట. బేస్ లేయర్ అంటే ఏం లేదు, మనం లోపల ఏదైతే టీ షర్ట్ కానీ, ట్యాంక్ టాప్స్ కానీ ఏదో వేస్తామో దాన్ని బేస్ లేయర్ అంటాం అనమాట. సో బేస్ లేయర్ ఎప్పుడైనా సరే థిన్‌గా ఉండాలి, థిక్‌గా ఉండకూడదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బేస్ లేయర్ పైన అలాంటి ప్రింట్స్ కానీ, లేకపోతే ఎలాంటి లోగోస్ కానీ ఉండకుండా చూసుకోండి. అప్పుడు మాత్రమే మీ బేస్ లేయర్ మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ బేస్ లేయర్ కింద మీరు ఏదైతే టీ షర్ట్ వేస్తున్నారో దాన్ని కరెక్ట్గా ఫిట్ అయ్యేలా చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీ బేస్ లేయర్ కొంచెం లూజ్గా ఉందంటే మీరు ఎంత మంచిగా లేయరింగ్ చేసినా కూడా మీ అవుట్ఫిట్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సో కాబట్టి మీ బేస్ లేయర్ మంచిగా మీ బాడీకి హక్ చేసుకున్నట్లు ఉండేలా చూసుకోండి. సో మీరు ఫస్ట్ థింగ్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ బేస్ లేయర్లో టీ షర్ట్ వచ్చేసి కొంచెం థిన్‌గా ఉండాలి, థిక్‌గా ఉండకూడదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆ టీ షర్ట్ పైన మంచిగా గ్రాఫిక్స్ కానీ, లేకపోతే ప్రింటెడ్స్ కానీ, లేకపోతే లోగోస్ కానీ ఏవి ఉండకుండా చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఆ బేస్ లేయర్ మీకు కరెక్ట్గా ఫిట్ అయ్యేలా చూసుకోండి. ఇదనమాట ఫస్ట్ రూల్ వచ్చేసి. సెకండ్ థింగ్ వచ్చేసి మీ అవుటర్ లేయర్ అనమాట. మీరు ఏదైతే మీ బేస్ లేయర్ పైన ఏదైతే వేసుకుంటారో దాన్ని అవుటర్ లేయర్ అంటారనమాట. ఇందులో మనం షర్ట్స్ వేయచ్చు, జాకెట్స్ వేయచ్చు, జాకెట్స్ వేయచ్చు, ఏవైనా వేయచ్చు. సో ఇక్కడ మనం మెయిన్గా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మీరు ఏదైతే సెకండ్ లేయర్లో వేస్తారో అది కొంచెం థిక్‌గా ఉండేలా చూసుకోండి. అండ్ కొంచెం రిలాక్స్డ్గా ఉండేలా చూసుకోండి. జాకెట్స్ అయినా, షర్ట్స్ అయినా సరే. ఇన్ కేస్ మీరు కొంచెం అవుటర్ లేయర్ కూడా కొంచెం థిన్ ఉండే ఫ్యాబ్రిక్స్, ఫ్లోరల్ షర్ట్స్ ఇలాంటివి ట్రై చేశారంటే మీ అవుట్ఫిట్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సో మేక్ షూర్ తప్పకుండా మీ అవుటర్ లేయర్ అనేది కొంచెం థిక్‌గా ఉండేలా చూసుకోండి. సో మీ అవుటర్ లేయర్లో ఒక మంచి స్ట్రక్చర్డ్ ఫిట్స్ అయితే చూస్ చేసుకోండి. లైక్ జాకెట్స్ అండ్ జాకెట్స్ ఇలాంటివి. సో షర్ట్స్ కూడా మంచిగా ఉంటాయి, కాకపోతే జాకెట్స్ అండ్ జాకెట్స్ అనేది ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దానివల్ల నీ లేయరింగ్ అనేది ఇంకా ఎలివేట్ అవుతుంది. ఇదనమాట సెకండ్ రూల్ వచ్చేసి. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి కలర్స్ అండ్ టెక్స్చర్స్ అనమాట. ఇది డిసైడ్ చేస్తాయి మీ అవుట్ఫిట్ని ఎలివేట్ చేయాలా లేకపోతే నార్మల్గా ఉంచాలనేసి. ఎందుకంటే నువ్వు కరెక్ట్ కలర్స్ యూస్ చేసావంటే నీ స్టైల్ ఎలివేట్ అవుతుంది. అండ్ కరెక్ట్ టెక్స్చర్స్ యూస్ చేసినప్పుడు నీ లుక్ ఇంకా రిచర్గా, కొంచెం ఎక్స్పెన్సివ్గా కనబడుతుంది. సో ఫోకసింగ్ ఇక్కడ ఏం చేయాలంటే ఒక కాంట్రాస్ట్ అనేది క్రియేట్ చేయాలి. లైక్ ఎలా అంటే కింద మీ బేస్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని ఒక మంచి న్యూట్రల్స్గా పెట్టుకోండి. లైక్ ఎలా అంటే బ్లాక్ కానీ, వైట్ కానీ, లేకపోతే బీచ్ కలర్ కానీ, గ్రే కలర్ కానీ ఇలాంటి బేస్ కలర్స్ ఉంచుకోండి. అండ్ పైన అవుటర్ లేయర్లో మంచి కాంట్రాస్టింగ్ కలర్స్ యాడ్ చేయండి. లైక్ ఎలా అంటే డార్క్ బ్లూ డెనిమ్ జాకెట్స్ కానీ, లేకపోతే కాంట్రాస్టింగ్ జాకెట్స్ కానీ ఇలాంటివి యాడ్ చేయండి. అప్పుడు కొంచెం కాంట్రాస్ట్ అనేది యాడ్ చేసి కొంచెం అట్రాక్టివ్గా కనబడతావు. అండ్ టెక్స్చర్స్ యాడ్ చేస్తే ఇంకా బెటర్ అనమాట. లైక్ ఎలా అంటే ఒక మంచి టెక్స్చర్ ఉన్న జాకెట్స్ యాడ్ చేశారంటే నీ లుక్ అనేది కొంచెం రిచ్గా కనబడుతుంది, కొంచెం ఎక్స్పెన్సివ్గా కనబడుతుంది. సో ఈ కలర్స్ అండ్ టెక్స్చర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ అవుట్ఫిట్ని ఎలివేట్ చేయాలన్నా, మీ అవుట్ఫిట్ని కొంచెం స్టైలిష్గా కనిపించాలన్నా. సో మేక్ షూర్ తప్పకుండా ఈ టెక్స్చర్స్ని అండ్ కలర్స్ని మంచిగా ట్రై చేయండి. అండ్ చాలామంది లేయరింగ్లో చేసే మిస్టేక్స్ ఏంటంటే 2 అవుటర్ లేయర్ అండ్ బేస్ లేయర్ 2 కాంట్రాస్టింగ్ కలర్స్ వేస్తారు, లేకపోతే 2 న్యూట్రల్ కలర్స్ వేస్తారు. అలా ఎప్పుడు చేయొద్దు. లోపల ఒక మంచి కాంట్రాస్టింగ్ కలర్ వేస్తే బయట న్యూట్రల్ కలర్ వేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు లోపల న్యూట్రల్ కలర్ వేస్తే బయట మంచి కాంట్రాస్టింగ్ కలర్ వేయండి. అప్పుడు మంచిగా మ్యాచ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లోపల బేస్ లేయర్ ఏదైతే ఉందో అది మీ అవుటర్ లేయర్ కంటే ఎక్కువ కిందకు ఉంటుంది. సో అలా ఎప్పుడు ఉండకూడదు. మీ బేస్ లేయర్ ఏదైతే ఉందో అది మీ అవుటర్ లేయర్ కంటే కొంచెం పైకే ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ లేయరింగ్ చేసినప్పుడు మీ షర్ట్ కంటే మీ టీ షర్ట్ కిందకు ఉండాలంటే చాలా ఆక్వర్డ్గా కనిపిస్తుంది. సో మేక్ షూర్ తప్పకుండా మీ బేస్ లేయర్ని మీ అవుటర్ లేయర్ కంటే కొంచెం పైకి ఉండేలా చూసుకోండి. ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. అండ్ ఇంకా కొంతమంది ఎక్కువ లేయర్స్ వేయడం వల్ల ఎక్కువ స్టైలిష్గా కనపడతారు అనుకున్నారు. టోటల్ రాంగ్ అనమాట. మీరు 2 లేయర్స్ యాడ్ చేసినా కూడా కరెక్ట్గా లేయర్స్ యాడ్ చేశారంటే మీ స్టైల్ అనేది ఎలివేట్ అవుతుంది. అదే మీరు 3-4 లేయర్స్ యాడ్ చేసినా కరెక్ట్గా పేర్ చేయకపోతే మీరు కొంచెం ఆక్వర్డ్గా కనిపిస్తారు. మేక్ షూర్ తప్పకుండా కరెక్ట్గా లేయరింగ్ చేయడానికి ట్రై చేయండి. సో నువ్వు ఇప్పుడు ఒక 3 బెస్ట్ లేయరింగ్ అవుట్ఫిట్స్ చూద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక మంచి బ్లాక్ జీన్స్ పైన ఒక బ్లాక్ టీ షర్ట్ వేసుకొని దానిపైన ఒక మంచి జాకెట్ వేశారంటే అవుట్ఫిట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో
సో ఇది తప్పకుండా ట్రై చేయండి, మీ కాలేజ్లో చాలా మంచిగా సెట్ అవుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఒక మంచి వైట్ టీ షర్ట్ అండ్ దాని కింద ఒక మంచి బ్లూ డెనిమ్ జీన్స్ అండ్ దానిపైన ఒక మంచి బ్లూ డెనిమ్ జాకెట్ కూడా ట్రై చేయండి. ఇది కొంచెం రగడ్గా కనిపిస్తుంది, ఈ లుక్ చాలా కొంచెం ఎక్సలెంట్గా ఉంటుంది, కొంచెం మ్యాస్క్లీన్గా ఉంటుంది. సో మేక్ షూర్ తప్పకుండా ఈ అవుట్ఫిట్ కూడా ట్రై చేయండి. నెక్స్ట్ లాస్ట్ థింగ్ వచ్చేసి కొంచెం వింటర్ సైన్స్లో ఈ అవుట్ఫిట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. లైక్ ఎలా అంటే లోపల ఒక మంచి బేస్ లేయర్ కింద ఒక టీ షర్ట్ వేసుకొని దానిపైన ఒక మంచి స్వెట్ షర్ట్ అయితే ట్రై చేయండి. లోపల మనం ఏదైతే టీ షర్ట్ వేసామో దాన్ని స్వెట్ షర్ట్ కంటే కొంచెం కిందకు వచ్చేలా చూడండి, అప్పుడు కొంచెం దాన్ని ఎలివేట్ చేసినట్టు ఉంటుంది. అలా మనకు ఒక మంచి లుక్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ 3 అవుట్ఫిట్స్ తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచిగా ఉంటాయి. మీ కాలేజ్లో వేశారంటే మీరు ఇన్స్టెంట్గా స్టాండ్ అవుట్ అవుతారు, చాలా స్టైలిష్గా కనపడతారు. సో ఇన్ కేస్ మీరు నెక్స్ట్ టైం లేయరింగ్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ బేస్ లేయర్ క్లీన్గా ఉందా లేదా, వాటిపైన ఏమైనా గ్రాఫిక్స్ ఉన్నాయా లేకపోతే ప్రింట్స్ ఉన్నాయా అవి చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ మీకు కరెక్ట్గా ఫిట్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ అవుటర్ లేయర్ మంచిగా థిక్గా ఉందా అండ్ కొంచెం రిలాక్స్డ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ మీ కలర్స్ అండ్ టెక్స్చర్స్ని మంచిగా మేనేజ్ చేయండి. ఇలా చేస్తే మీరు ఎలాంటి లేయరింగ్ చేసినా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో మేక్ షూర్ తప్పకుండా ఈ రూల్స్ అన్ని ఫాలో అవ్వండి, మంచిగా లేయరింగ్ చేయండి, మంచిగా స్టైల్గా ఉండండి, మంచిగా డ్రెస్అప్ అవ్వండి. సో ఇదనమాట ఇవాళ వీడియో. అండ్ ప్రీవియస్ వీడియోస్లో మనకు ఒక షర్ట్ కరెక్ట్గా ఎలా ఫిట్ అయ్యేలా ఉండాలో అనేసి ఒక వీడియో చేసాం, అండ్ ప్యాంట్ కూడా ఎలా కరెక్ట్గా ఫిట్ అవ్వాలనేసి ఒక వీడియో చేసాం. వాటిని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అండ్ వీడియో లింక్లో ట్యాగ్ చేస్తా, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ లేయరింగ్ పైన ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కిందే అండ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఇలాంటి మరిన్ని ఫ్యాషన్ లైఫ్ స్టైల్ గ్రూమింగ్ కంటెంట్ కోసం. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.